హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాదండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ అయితే చేయండి. గుడిలో పెట్టే ప్రసాదంలాగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే చింతపండు పులిహోరని అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ పులిహోర తయారు చేయడం కోసం ముందుగా నేను ఒక గిన్నెలో అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన చింతపండుని అయితే తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్కి అయితే 100 గ్రామ్స్ వరకు అయితే చింతపండుని తీసుకుంటున్నానండి. అలాగే ఈ చింతపండుని అయితే నీట్గా క్లీన్ చేసి స్టవ్ మీద అయితే వాటర్ పోసి ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో అయితే కొంచెం పసుపు ఉప్పుని వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని నేను 4 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ చింతపండు రసం ఉడికేలోపు అయితే ఈ 2 గ్లాసెస్ రైస్ని అయితే కడిగి కుక్కర్లో అయితే వేసుకున్నానండి. ఇప్పుడు చింతపండు రసం అయితే ఇలా ఉడుకుతూ ఉంది కాబట్టి ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని చింతపండు రసం చిక్కపడి దగ్గరకు పడేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ పులిహోరకి చింతపండే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ చింతపండు రసం అనేది మంచిగా ఉడికించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ చింతపండు రసం ఉడికేటప్పుడైతే స్మెల్ కూడా బాగా వస్తుంది. అంతేకాదండి, చింతపండు పులిహోరకి నిమ్మకాయ పులిహోరకి అయితే టేస్ట్లో అయితే వేరియేషన్ అయితే ఉంటుందండి. ఈ విధంగా చింతపండు పులిహోరని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే చింతపండు రసం అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అయితే అన్నం ఉడికిన తర్వాత ఇలా రైస్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని వేడి చల్లారే వరకు పక్కనైతే పెట్టుకోవాలి. పైన కొంచెం కరివేపాకు ఉప్పును కూడా వేసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే పోపు కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ముందుగా ఈ పల్లీలను అయితే వేయించుకొని పక్కనైతే పెట్టుకున్నాను. కొద్దిగా పచ్చెనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలను కూడా వేసుకొని మంచిగా తాలింపు అయితే వేసుకుంటున్నానండి. ఇందులోకి 4 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ అయితే దీంట్లో పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకుని అలాగే కొంచెం పసుపును కూడా తాలింపులో వేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను చింతపండులో పసుపు వేసాను కాబట్టి కొంచెమే వేసుకున్నాను పసుపు. ఇక నెక్స్ట్ అయితే కరివేపాకును కూడా వేసి పోపు మొత్తాన్ని మంచిగా తిప్పుకొని ఇంకా స్మెల్ కోసం అయితే దీంట్లో కొంచెం ఇంగువ పౌడర్ని కూడా వేస్తున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొన్ని మిరియాలను కూడా కచ్చా పచ్చాగా దంచి వేసానండి. ఇక నెక్స్ట్ అయితే ఈ పోపు మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా ఈ పోపులో అయితే చివరగా వేసాను. ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని నెక్స్ట్ అయితే మనం గిన్నెలో ఆరబెట్టుకున్న రైస్కి అయితే ఇలా కొంచెం ఉప్పు అలాగే పసుపుని కూడా వేసుకొని నెక్స్ట్ అయితే మనం ఉడకపెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా చింతపండు రసం వేసిన తర్వాత నెక్స్ట్ అయితే తాలింపు వేసుకున్న ఈ పోపు మొత్తాన్ని అయితే ఈ అన్నంలో వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా చింతపండు పులిహోరని ప్రిపేర్ చేస్తే గుడిలో పెట్టే ప్రసాదంలాగా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఈ విధంగా చింతపండు పులిహోరని అయితే ప్రిపేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇదే అండి ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి.